గడ్డ వలె ఏర్పడింది. అది తినేదానికి తినటం చాలా కష్టమవుతుంది. వాక్యం అప్పుడు చదవాలంటే చాలా కష్టమవుతుంది. ప్రార్థన చేయి బ్రదర్ అంటే ప్రార్థన చేయాలంటే చాలా కష్టంగా చేయాలి, బలవంతంగా చేయాలి. ఎందుకంటే ఆ పాపని నేను చేసింది గడ్డగా మార్చేసింది. గడ్డ, పాపపు గడ్డ. ఆ గడ్డ ఉంటే చాలా కష్టం. బైబిల్ చదవలేవు. ముక్కుకి లేచినట్టు గడ్డ, ముక్కుకి లేచిందంటే బైబిల్ చదవలేదు, పాట కూడా పాడలేదు, అది బలహీనమైపోతారు. పక్షురాజు లేచేసింది, ముక్కుకి లేచేసింది గడ్డ, తల మీద ముక్కు మీద లేచి పెద్ద గడ్డ లేచేసింది, చాలా బలహీనం అయిపోయింది. అది ముక్కుతోనే తినాలి. అది ఏమి తినాలనేది ముక్కుతోనే తినాల. ఆ ముక్కుకే లేచేసింది ఆమె, ఆ ముక్కుకే గడ్డ లేచేసి చాలా బలహీనం అయిపోయింది. దాని నోరు సరిగా తెరవటం లేదు. ఏదో తినాలన్నా కానీ నోరు తెరవలేకుండా అయిపోయింది. గడ్డ అంటే ఏం గడ్డ అది? నేను అంటున్నాను అది పాపం గడ్డ అంటున్నాను. క్యాన్సర్ గడ్డ, రేసి గడ్డ, ఆ గడ్డలు కాదు. ఆ పక్షురాజుకి వచ్చింది పాపము గడ్డ. పాపము గడ్డ అంటే అన్నీ కలిసి ఉంటాయి కాదు, నిజమేనా? పాపం గడ్డ అంతే కదా గారు, అన్నీ కలిసి ఉంటాయి. పాపం గడ్డ అంటే ప్రతిదీ కలిసి ఉంటేనే పాపము గడ్డ. అటువంటి గడ్డ ముక్కుకి నోరే తెరవలేకపోతున్నది లాస్ట్కి. అది ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. నోరు తెరవలేని పరిస్థితుల్లో ఉన్నది. అది చాలా వరకు గుడ్డుదైపోతా ఉంది. లాస్ట్కి గడ్డ పెరిగే కొద్ది కళ్ళకు అడ్డం వచ్చేస్తా ఉంది. కళ్ళకు అడ్డం వచ్చే కొద్ది కళ్ళు కూడా మూతలు పడిపోతా ఉంది. ఆమేన్ హల్లెలూయా. పక్షురాజుకి రైస్లా గడ్డ పెరిగే కొద్ది ఆ తల మీద లేచేసింది కదా, ముక్కు మీద ముక్కి లేచేసింది. ఉందా పక్షిరాజు? ఫోన్లో ఉంది, ఫోటోలో తేమంటారు, చూపిస్తారు. చిన్నవి కుట్టించండి, ఎంత 70 రూపాయలు ఫోటోలు పంపిస్తాను. జెరాక్స్ తీసి మన చేస్తారు, నామినేషన్ చేస్తారు. ఎప్పుడైతే గడ్డ లేచిందో అది బాగా ముదిరే కొద్ది నోరు తెరవలేకపోతా ఉంది. ఆహారం కూడా ఉండకపోతా ఉంది. అరిసేదానికి కూడా నోరు చాలా బలంగా అయిపోతా ఉంది. ఆమె ఆ పక్షి కూడా ఎవరో కాదు, నువ్వే అంటుంది వాక్యం. ఒక్కొక్కసారి అలాగ అయిపోతావు నువ్వు. గడ్డ పాప గడ్డ కానీ వచ్చింది అనుకో, నోరు తెరవలేవు, ఆమెను పట్టలేవు, హల్లెలూయా, పాట పాడలేవు, ప్రార్థన చేయమంటే అంటావు. వాక్యం చూడమంటే వాక్యాన్ని కూడా చూడలేవు. ఎందుకంటే అది పెరిగే కొద్ది కళ్ళకి అదే పాపపు గడ్డ. అది ఎవరికంటే రాదు, అది ఒక పక్షరాజుకే వస్తుంది. రైతులా హల్లెలూయా. ఎందుకంటే ఆ పాపపు గడ్డకి ఇష్టం ఉండదు. ఇది ఎగిరి ఆకాశంలో ఎగిరే జంతువు కదా ఇది. అందుకని దీన్ని ఎగరనీయకుండా దీన్ని నా వలే భూమిలోనే పెట్టాలి దీని అని చెప్పి ఈ గడ్డ పట్టేస్తుంది అన్నమాట. అందుకని ఇదేమైంది, కళ్ళు కూడా మూసుకొని పోతా ఉంది, గుడ్డిదవుతుంది. ఆ గడ్డ వంటిది దాని తలలలో ఒకనొక చోటికి వచ్చినప్పుడు వారు ఏమి చెప్పారంటే, ఒకరోజు ఎక్కడికో వచ్చేసిందంట. ఒకరోజు ఎక్కడికో ఒక పక్షి గుంపులోకి వచ్చేసిందంట. హల్లెలూయా. ఏదో వాక్యం అలా వస్తుంది, క్షమించండి. ప్రైజ్లా హల్లెలూయా. ఇది ఏదో అంటున్నాడు అనుకోబాకండి, కానీ దేవుడు ఇస్తున్నాడు, కానీ నేను ఇవ్వాలి మీకు. ఆమేన్. అప్పుడు అది ఏం చేసింది తెలుసునా? ఆ గడ్డను ఎత్తుకొని ఆహారం లేకపోయా, అరవలేకపోయా, సక్రంగా జీవించలేకపోయా, అందుకని ఎక్కడికో పాపాన్ని ఎత్తుకొని అది ఆ పాప గడ్డని ఎత్తుకొని ఎక్కడో ఒక గుంపుగా ఉన్నాయంట దాని జాతి.
ఏం జాతి? ఆ పక్షి జాతి. ఆ పక్షి జాతి అక్కడ దగ్గర గుంపులో కూర్చొని వేస్తా ఉన్నాయి. అక్కడికి వచ్చేసిందండి. అక్కడికి వచ్చి వాటిని కనిపెట్టుకొని చూస్తా ఉందంట. గడ్డేసుకోండి పాపం గడ్డ ముదిరిపోందంట. ఒక దగ్గర పక్షి గుంపులు వేస్తా ఉన్నాయి. దాని జాతే, ఆ పక్షి జాతే. హల్లెలూయా. సమయానికి కనిపించలేదు అది. ఇది పక్షి. దీనికి ఏళ్ళేసిందంటే గడ్డ, ఇదిగో ఎళ్ళ ముక్కు, ఈ ముక్కుకి ఈ తలకి మధ్యలో లేచిందంటే గడ్డ. అది రోజు రోజుకి పెరిగిపోయి నోరు తెరవలేక, మేత తినలేక, ఏం అర్థం కాక ఒకరోజు గడ్డనెత్తుకొని ఒక ప్రదేశానికి వచ్చి గుడ్డిదవుతుంది. ఆ గడ్డ వంటిది దాని తలలో ఒక చోటికి వచ్చినప్పుడు వారు ఏమి చెప్పారంటే, కొన్ని పక్షులు దాని పోలికలోనే ఉన్నాయి, దానిలాగానే ఉన్నాయి. అప్పుడు ఆయన కాడకొచ్చి కూర్చున్నట్టు, అంటే ఎడంగా కూర్చుండిపోయింది. ఎందుకంటే గడ్డ ఉన్నది కదా, అసహించుకుంటారేమో చెప్పి ఎడంగా కూర్చున్నారు. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు అది ఆడ చేరిన తర్వాత అప్పుడు వారు ఏమి చెప్పారంటే, ఆ గద్దకి అది గాలిలోకి ఎగిరిపోయి అక్కడ ఎత్తైన స్థలంలో కూర్చొని బండ మీద తన తలతో గట్టిగా అప్పుడు వాళ్ళు ఈ వాక్యం చెప్పారట. దానికి ఏ వాక్యం? నువ్వు విన్నవే, ఈ వాక్యం ఆ గడ్డకి చెప్పారట. నీకు గడ్డ పగిలిపోవాలంటే, ఈ గడ్డలో నుంచి తప్పించుకోవాలంటే, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇదిగో మా ప్రభు చెప్పాడు, మా క్రీస్తు చెప్పాడు, మా పాస్టర్ గారు చెప్పారు, మా దైవ సేవకుడు చెప్పాడు. ఇదిగో ఈ మాట నీకు చెప్తున్నాను. ఈ గడ్డ పగిలిపోవాలంటే, ఈ గడ్డ నీకు శూన్యం అయిపోవాలంటే, ఇదిగో నువ్వు ఒక స్థలానికి పో, ఆ స్థలంలో కూర్చో. ఆ స్థలంలో కూర్చొని అక్కడ బండ ఉన్నది. ఏమైనా హల్లెలూయా. ఎంత కొట్టి బండ పగలదు. ఆ బండ మీద తన తలతో పోయి ఆ తలకున్న గడ్డ, ఆ సన్నిధానంలో ఆ స్థలంలో ఒక క్రీస్తు బండ ఉన్నది. ఏమైనా హల్లెలూయా. ఆ బండగాడికి వెళ్ళి, గౌరీ నీ తలను ఎత్తుకొని నీ తలతో ఆ యొక్క బండకేసి గట్టిగా కొట్టు. పట్టారు, పగిలిపోతుంది తలకాయ. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా పోయి కొట్టు. ఆ బండకేసి ఆ తలలో ఉన్న గడ్డని గట్టిగా వేసి కొట్టు. కొట్టిందంట. ఆ మాటతో కొట్టింది. ఆ గడ్డ తీసి వేసుకున్నట్టు గాను, ఆ గడ్డని తీసేసి వేసుకున్నట్టు గాను అది ఆ విధముగా బండకేసి కొట్టుకుంటా ఉందంట. అది ఆ మాట ఎన్నోది. అది మేమందరం మా లాగా నువ్వు కూడా ఆహారం తినాలంటే ఆ గడ్డ ఆసామోసం పగలే గడ్డ కాదు అది. ఆమేన్, హల్లెలూయా. ఆ గడ్డని ఎవరు పగల పట్టలేరు. దాన్ని పగల పట్టాలంటే ఇదిగో క్రీస్తు బండ. ఆడ ఒక చిన్న సంఘం ఉన్నది, ఒక చిన్న స్థలం ఉన్నది. ఆ స్థలంలోకి నీవు వెళ్ళి ఆ యొక్క స్థలంలో కూర్చొని ఆ బండ మీద వాలి నీ తలని బండకేసి కొట్టు. ఆమేన్. ఈ విధంగా బండకేసి కొట్టుకుందండి. అది తన కళ్ళను, దాని కాళ్ళను, కన్నులను తిప్పి వెనక్కి వేసి చూస్తున్నది. ఎప్పుడైతే ఆ గడ్డన బండకేసి కొట్టిందో అప్పుడు దాని కళ్ళుతో వెనక్కి తిప్పి చూసిందంట. అది ఆ గడ్డను బండకేసి కొట్టను. మళ్ళీ పట్టుతా, మళ్ళీ కళ్ళుతో చూస్తున్న గడ్డను ఇంకా పగల్లా, మళ్ళీ కొడుతా, మళ్ళీ ఆ గడ్డసారి చూస్తుంది ఇంకా అది పగల్లా. ఆ విధంగా అది కొట్టి అది బయటకు వచ్చేయాలి. ఆ గడ్డలో ఉన్న విశ్వం అంతా, ఆ గడ్డలో ఉన్న పాపం అంతా, ఆ గడ్డలో ఉన్న మోహం అంతా ఆ బండకేసి బాధ అయిపోయింది. ఒక్కొక్క రవ్వ పగిలి బయటకు వస్తా ఉండదంట. దాంట్లో ఉన్న విశ్వం. ఆమేన్, హల్లెలూయా. ఆ విధంగా అది బయటికి వచ్చేయాలి. అది తప్పక రాలిపోవాలి. అది ఒక్క రవ్వ లీక్ ఇచ్చింది అనుకో, అట్టని రాకుండా ఉండకూడదు. లీక్ ఇచ్చేసిందిలే, ఇంక వచ్చేసరి చెప్పి ఆగేవా, డేంజర్ అయిపోయి పుచ్చిపోద్ది, సెప్టిక్ అయిపోయి సెల్లు పారిపోద్ది, ఒళ్ళంతా వచ్చేస్తుంది. అది
పగిలిపోయిందిలే, స్లిప్ అయిపోయిందిలే, ఇక ఏ భయం లేదులే, వచ్చేది అనుకోలేదంట. అది అయినా వచ్చి ఆ బండకేసి బాధతో ఉందంట దాన్ని. హల్లెలూయా. తప్పుగా రాలిపోవాలి. ఒకవేళ అది రాకపోతే, అది మరణిస్తుంది. ఆ గడ్డలో ఉన్న పాపం బయటకు రాకపోయింది అనుకో, మరణించేస్తుంది. ఎందువల్ల? అన్నం లేక, ఆహారం లేక, తిరగలేక చనిపోవాలి. దాని ముఖం మీద, తల మీద ఉన్న గడ్డ బట్టిది రాలిపోవాలి. రాలిపోయినంత వరకు, అది రాలిపోయేంత వరకు అది వచ్చి ఆ పంట కొట్టుకుంటూ వెళ్తా ఉందంట. ఒక్కొక్క వారం వచ్చేది, పండగేసి కొట్టేది. అదొన్నదా? పండ కంటే కూర్చొని తల వచ్చి ప్రార్థన చేస్తాం. ఆ వాక్యంతో, ఆ వాక్యంతో తలేసి కొట్టుకుంటాము. నువ్వు వింటున్న వాక్యమే క్రీస్తు బండ ఉన్నది. హల్లెలూయా. ఆ బండకేసి పడతా ఉండు. నువ్వు వచ్చి ఈ పాపం తగిలిపోయి బయటికి వెళ్ళకపోతే క్రీస్తు లేడని చెప్తాడు, దేవుడే లేడని చెప్తాడు. అది కానీ పాపపోతే గడ్డ. హల్లెలూయా. రాలిపోవాలని అది తలలో ఒక వయసులో కొట్టును, మరలా అటు రెండు పక్కలేసి, అటు ఇటు రెండు పక్కలేసి ఆ రెండు వైపులు కొట్టును. ఆ గడ్డ రాలిపో వరకు అది ఆ తలను బండ చేసి కొట్టింది. ఆ గడ్డ రాలిపోయే వరకు అది తలను బండ చేసి కొట్టిన తర్వాత అది అప్పుడు అరిసిందంట. ఏమే హల్లెలూయా. ఎప్పుడైతే అది పగిలిపోయిందో అప్పుడు అరిసిందంట. అది అప్పుడు దాకా అరుపే రాలేదా? హల్లెలూయా. అప్పుడు అరిసింది. అప్పుడు తన రెక్కలు అటు ఇటు చాడిచ్చిందంట. ఆమేన్ గ్లోరీ హల్లెలూయా. అప్పుడు దాకా రెక్కలు కూడా ముడుచుకోపోయి గడ్డ బరువుకి, ఈ పాపం బరువుకి ఎప్పుడైతే అది పగిలిపోయిందో అప్పుడు బాగా ఆమేన్ అని అరిసింది. అప్పుడు హస్తాలు కూడా బాగా